పచ్చటి పొలాలలో పత్తి, కాటన్ ఈ మధ్య వర్షాలకి ఇలా ఏర్లు పారుతున్నాయి. అంటే వర్షపు నీరు ప్రవహించడం వల్ల ఇలా అవి కొద్ది రోజులకి ఎర్రగా మారే అవకాశాలు ఉన్నాయి. పత్తి చేను కదా, అంటే ఎక్కువ రోజులు వర్షం పడితే ఇలాగనే ఉంటుంది కదా. చాలా బాగుంది. పత్తి పంట వేసిన వాళ్ళు వర్షాలు ఎక్కువ పడితే కష్టం. అంటే దానికి పత్తి చేనుకు ఎంత వాతావరణం అంటే ఎంత వర్షపాతం కావాలో అంతే పడినప్పుడు ఆ చేను మంచిగా ఉంటుంది కదా. లేదా ఇంకా కొన్ని రోజులు ఎక్కువ వర్షపాతం నమోదైందనుకో చేను ఎర్రగా అవుతుంది. ఎందుకంటే వర్షపు నీరు ఇలా ఎక్కువ కావడం వల్ల. కానీ ఈ పత్తి మాత్రం అంటే పత్తి చేను ఈ మధ్యకాలంలో ఈ సంవత్సరం వర్షపాతం అయితే నాకైతే మంచిగా నమోదైందని అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ వర్షం ఒకసారి వచ్చినప్పుడు మంచిగా విత్తనాలు నాటారు, మంచిగా ఏపుగా పెరిగాయి. ఇప్పుడు వర్షపాతం నమోదైంది కదా, కొద్ది రోజుల కాంచి మంచిగా చెట్లు మాత్రం ఏపుగా పెరుగుతున్నాయి. ఎక్కువ వర్షం కురవడం వల్ల ఇలా వర్షపాతం అంటే వర్షం అనే నీరు అనేది ఇట్లా ప్రవహిస్తున్నప్పుడు చెట్లు ఎక్కువ రోజులు నానడం వల్ల అంటే నీళ్ళల్లో ఉండడం వల్ల చెట్లు ఎర్రగా అయి చనిపోయే అవకాశాలు ఉంటాయి కదా. అది నేను చెప్పేది అంతే. చాలా బాగుంది. ఇప్పుడు మాత్రం పత్తి చేను మాత్రం చాలా బాగున్నాయి. ఎక్కడైనా ఏ ప్రదేశంలోనైనా ఏ డిస్టిక్లోనైనా చాలా బాగున్నాయి. ఈ విధంగా ఉండడం వల్ల రైతుకు మంచి లాభం పొందుతుందని నేను ఆశిస్తున్నాను. చాలా బాగున్నాయి. మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంటుంది. ఎందుకంటే రైతుకు సంబంధించిన విషయం కాబట్టి. రోడ్డు సైడు యాప చెట్లు అలాగే చాలా రకాల చెట్లు పెంచడం వల్ల ఆక్సిజన్ అండ్ మంచిగా ఏ వ్యక్తికైనా మంచి ఆక్సిజను, మంచి ఆరోగ్యకరమైన తిండి అంటే మంచి ఆహారం ఉన్నప్పుడు ఆ మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఈ రోజులలో ఎప్పుడైనా మందులతో మంచి వేస్ట్ ఫుడ్ని తింటున్నారు. ఇది మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. రోడ్డు మీద తిండి మానేయాలి, మంచి ఫుడ్ తినాలి. ఇంట్లో చేసుకొని తినండి. మంచిగా ఆరోగ్యకరమైన మంచి తిండి తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఇది నా అభిప్రాయం. పచ్చని వాతావరణంలో వరి చేను బాగుంది కదా. రోడ్డు కూడా చాలా బాగుంది. పత్తిలో కలుపు తీస్తున్నారు. చాలా బాగుంది కదా.